అందరికీ నమస్కారం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రపంచ జనాభా సమస్యలను ఎదుర్కొంటుండగా భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుండగా 96 సంవత్సరాలుగా ఒక్క బిడ్డ కూడా పుట్టని దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో కనీసం ఆసుపత్రి కూడా లేదు. 21వ శతాబ్దంలో ఆసుపత్రి లేని దేశం ఉందని మీరు నమ్ముతారా? ఆశ్చర్యంగా ఒక దేశం ఉంది. అయితే గుర్తింపు పొందిన దేశాల జాబితాలలో ఇది అతి చిన్నది. రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతానికి చెందిన ప్రధాన నాయకులందరూ ఈ దేశంలోనే నివసిస్తున్నారు. ఈ దేశం పేరు వాటికన్ సిటీ. వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న దేశం మరియు దాని గురించి అనేక ఆశ్చర్యకరమైన వాస్తవాలలో 96 సంవత్సరాలలో ఇక్కడ ఒక్క జననం కూడా జరగలేదు. ఈ దేశం ఫిబ్రవరి 11, 1929న ఏర్పడింది. కానీ అప్పటి నుండి ఇక్కడ ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్యాథలిక్ చర్చీలు మరియు క్యాథలిక్ క్రైస్తవులు దీనిని తమ మూలంగా భావిస్తారు. కాబట్టి వాటికన్ నగరం క్రైస్తవ సమాజానికి అధికార కేంద్రంగా ఉంది. క్యాథలిక్ చర్చి మరియు దాని మతాధికారులు ఇక్కడ నుండి నియంత్రించబడతారు. ముఖ్యంగా ఈ దేశం స్థాపించబడినప్పటి నుండి ఇటువంటి ఆసుపత్రులు నిర్మించబడలేదు. ఆసుపత్రి కోసం అనేక అభ్యర్థనలు వచ్చాయి, కానీ ప్రతి ఒక్కటి తిరస్కరించబడింది. ఫలితంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు లేదా గర్భిణీ స్త్రీలను రోమ్లోని ఆసుపత్రులకు పంపుతారు. ఈ దేశం రోమ్ నగరంలోనే ఉండటం గమనార్హం. వాటికన్ పరిమాణం చిన్నగా ఉండటం, చుట్టుపక్కల ఉన్న వైద్య సదుపాయాల నాణ్యత దృష్ట్యా అక్కడ ఆసుపత్రులను తెరవకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వాటికన్ నగర వైశాల్యం కేవలం 118 ఎకరాలు మాత్రమే. అందువల్ల రోగులందరినీ రోమ్లోని క్లినిక్కు మరియు ఆసుపత్రిలో చేర్చవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ డెలివరీ రూమ్ లేకపోవడంతో ఎవరూ ప్రవేశించలేరు. 96 సంవత్సరాలుగా వాటికన్ నగరంలో ఒక బిడ్డ కూడా పుట్టకపోవటానికి ఇదే ప్రధాన కారణమని చెప్పవచ్చు.